వెల్కమ్ టు హార్ట్ఫుల్ ఛానల్. ఇవాల్టి చందమామ కథ అపూర్వ సౌధం 5వ భాగం. బాకు మీద పేరు చూచిందే మొదలు శక్తిసింహుని మనస్తత్వమే మారిపోయింది. సోలిపోయిన అతనికి తెలివి రాగానే అందరినూ పొమ్మన్నాడు. బాకు తీశాడు, తిప్పి చూచాడు. ఆ పిడి వంక, పిడిమిది పేరు వంక అదే పనిగా మళ్ళీ చూడసాగాడు. చూస్తూ ఉన్నప్పట్లో అతని వైఖరి బహువిధాలుగా మారుతూ వచ్చింది. ఆరి దుర్మార్గుడా, ఉన్నట్టే ఉండి నా ప్రాణానికే తలపెట్టావా? ఎటువంటి వ్యూహం పన్నావు? ఎంత పొందికగా కపట నాటకం ఆడావు? ఎవళ్ళ దగ్గర వాళ్ళ మాటలు చెప్పి ఎంత చక్కగా నమ్మించావు. కానీ నీ పాపం బద్దలైంది. అందుకనే నీ పన్నాగం బయటపెట్టింది బాకు అంటూ తనలో తనే ప్రసంగం ప్రారంభించాడు. అతనికి మనస్థిమితం కుదరలేదు. ఆలోచనలకి అంతులేదు. గభీమని లేచాడు. అటు నుండి ఇటు, ఇటు నుండి అటు విసురుగా పచారులు చేయసాగాడు. ఇంతకీ లోపం నాదేనని అనిపిస్తున్నది. ఏమిటంటే, నాకు కుటుంబ కష్టాలు ఎప్పుడైతే మొదలెట్టినాయో అప్పటి నుంచి నేను గుడ్డిగా సాధువులను పూజించటానికి అలవాటు పడ్డాను. ప్రతి వేషధారిని నమ్మి వాళ్ళ ఎదుట నా చరిత్ర వెల్లడిస్తూ వచ్చాను. ఇదే నా కొంప ముంచింది. ఈ లోకో కనిపెట్టేవాడు ఇంతటి దురంతానికి తలపడ్డాడు. లేకుంటే సింహస్వప్నం కదా నేనంటే వాడికి. నా పట్లే కుట్ర చేయడానికి సాహసించాడే అని మళ్ళీ తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. ఆనాటి సంఘటన తలపనకి వస్తే సరి. దిగాలు పడుతూ నా ఇంగితమంతా ఏ ఏట్లో పడింది. వాడు తక్కిన సాధువులందరిలా కనిపించటం లేదు. ఎప్పుడైనా కనుక్కోలేకపోయానే. అయ్యో, వాడిని దేవుడిలాగా నమ్మి నా హృదయమే ఇచ్చివేశానే అనుకొని జిజ్ఞాస చెందాడు. వెంటనే మళ్ళీ ధైర్యం తెచ్చుకొని, దేవుడు పూర్తిగా నా పట్ల ఉన్నాడనటానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? వాడికి దుర్బుద్ధి పుట్టడం, అది ఒక మంచికే వచ్చింది. ప్రాణం దక్కిందే చాలునని వాడు పరుగుపుచ్చుకున్నాడు. మరి ఈ జన్మలో మళ్ళీ ముఖం చూపుతాడనటం వట్టి మాట. అందుచేత నా పాచిక పారటానికి మరీ బాగా సావకాశం చిక్కింది అనుకుని ఏదో ఒక గొప్ప సమస్య తీరినట్టుగా సంతోషించాడు. మర్నాడే శక్తిసింహుడు దర్బారు పెట్టి ముఖ్యులందరినీ పిలిపించాడు. ఒక్కసారి మనం వెనుకటి రోజులు జ్ఞాపకం చేసుకోవాలి. ఇందుకోసమే మిమ్మల్ని శ్రమపెట్టి రప్పించాను. అక్క, బావ, పసివాడు పోవటం కేవలం విధి వైపరీత్యం అనుకొని సరిపెట్టుకున్నాం. ఒకవేళ మధ్య వచ్చిన ఆ వృద్ధురాలు కారకురాలై ఉంటుందేమోనని కూడా శంకించాము. చివరికి ఏమీ చేయలేక లోకన్నోరు కట్టడానికని పాపం మహానుభావుడైన ఈ ఆస్థాన వైద్యుణ్ణి, లోకజ్ఞానం లేని ఈ దాదిని అనుమానించి బంధించి పాపానికి ఒడిగట్టుకున్నాము. అయితే ఇప్పుడు నిజం బయట పడింది. తరతరాలుగా మా రాజవంశాన్ని కనిపెట్టుకుని ఉన్నవాడు, నమ్మిన బంటులాగా నడుచుకుంటున్నవాడు వాడే అటువంటి ఘాతుకానికి పూనుకొన్నాడు అంటూ ఉండగానే సభలో ఉద్రేకం బయలుదేరింది. ఎవడా దుర్మార్గుడు, ఎవడా ప్రముఖ విషకుంభం అని కేకాలు వేశారు. చెప్పనివ్వండి, మరి తొందరపడకండి. నిన్న మన కోటలో జరిగిన చిత్రకథ చెప్పటానికి మిమ్మల్ని రమ్మని కోరింది. అంతా విన్నాక మీకే తెలుస్తుంది అంటూ మంత్రి తనను హత్య చేయవచ్చాడని ప్రజలు నమ్మేటట్టుగా మాయాసాధువు చరిత్ర అంతా విప్పి చెప్పాడు. ఆ నీచుడెవడో పేరు చెప్పండి, వాణ్ణి చీల్చి చెండాడితే గాని ఇంటికి పోయేది లేదు అని గగ్గోలు చేస్తూ అందరూ శక్తిసింహుని దగ్గరగా చేరుకున్నారు. అప్పుడు శక్తిసింహుడు తన వద్దనున్న బాకు తీసి పెద్దల చేతికిచ్చాడు. దాని మీద పేరు చూచి అందరూ విస్తుపోయారు. మంత్రికే పుట్టిందా ఈ దుర్బుద్ధి? ద్రోహి, స్వామి ద్రోహి అంటూ జనం కారాలు మిరియాలు నూరారు. వాడిని పట్టి పల్లాంచాలి అలా అని కొంతమంది ఉగ్రంగా దీక్ష పట్టారు. ఇంకా నయం, మన ప్రభు అదృష్టవంతుడు అంటూ మరికొంతమంది ఊరట చెందారు. కొందరు మంత్రిని పట్టటానికని వెంటనే బయలుదేరారు. సరే, వెళ్ళనివ్వండి వాళ్ళని. వాళ్లే కాదు, మనందరము వెళ్ళాలి.
ఒక రాజద్రోహి జీవించి ఉండగా మనకు ఎలా నిద్ర పడుతుంది? శత్రుశేషం ఉండకూడదంటారు పెద్దలు. కనుక మన పరమ శత్రువును బట్టి చిత్రవద చేస్తే కానీ మరొక పనికి పోకూడదు అని పుర్రెక్కించాడు శక్తిసింహుడు. అంతేకాదు, ఇంతటి నుంచి మన రాజ్యంలో ఏ కొత్త పురుగు ప్రవేశించినా కట్టుదిట్టంగా పరీక్ష చేయాలి. పరీక్షకి నిలిస్తే కానీ అడుగు పెట్టనీయకూడదు అని శాసనం చేశాడు. మంత్రిని పట్టి తెచ్చిన వాళ్ళకి మంచి మంచి బహుమతులు ఇస్తాను అంటూ రాజ్యమంతటా చాటింపులు కూడా వేయించాడు. ఇప్పుడు మరొక ముఖ్య విషయం చెప్పి ఇవాళ దర్బారు చాలిస్తాము. ఈ ఆస్థాన వైద్యుడు మనందరికీ తండ్రి వంటి వాడు, గురుతుల్యుడు, గొప్ప అనుభవజ్ఞుడు, పైగా స్వామి భక్తి పరాయణుడు. ఇటువంటి మహానుభావుణ్ణి అనుమానించి బంధించాడు ఆ పరమ దుర్మార్గుడు. వాడి మాట కాదనటానికి అప్పట్లో నాకు తగినంత బలం లేక పోయింది. నిరపరాధులకి తీరని అపచారం జరుగుతున్నప్పటికీ చూస్తూ ఊరుకోవలసి వచ్చింది. అయితే ఇప్పటికైనా పొరపాటు గుర్తించగలిగాం కాబట్టి తప్పుదిద్దుకోవడానికి నాకు తోచిన ఒక సాధనం మీకు విన్నవిస్తున్నాను అన్నాడు శక్తిసింహుడు. ఒక్క నిమిషం ఆగి ఆస్థాన వైద్యుణ్ణి 2 చేతులు పట్టుకొని తీసుకుని వెళ్ళి తన స్థానంలో కూర్చోబెట్టాడు. సభ వంక తిరిగి, ఇదిగో నీ అనుమతితో ఈ క్షణం నుంచి ఈయననే మన రాజ్యానికి సారథిగా చేస్తున్నాను. పరోక్షంగా ఉన్నప్పటికీ నేను మీ సేవ చేస్తూనే ఉంటాను అనేసరికల్లా శక్తిసింహుని త్యాగానికి, ఔదార్యానికి అందరూ జేజేలు కొట్టారు. అయితే ఆస్థాన వైద్యుడు సందిగ్ధంలో పడ్డాడు. మంత్రిని ఆయన చిన్నప్పటి నుంచి ఎరుగును. అతడు ద్రోహం తలపెడతాడనేది నమ్మరాని మాట. ఏ పరిస్థితుల్లో అతడిలా చేసి ఉంటాడో సంగతి సందర్భం తెలియంది ఏమనుకోవటానికి వీల్లేదు. ఏది ఎలా ఉన్నా మంత్రి పట్ల ఆయన నమ్మిక, అభిమానము కొంచెమైనా సడల్లేదు. నిజానిజాలు బయలుపడాలంటే మంత్రి తిరిగి రావటం చాలా అగత్యం. ఉద్దేశం ఏదైతేనేమి, ఇప్పుడు శక్తిసింహుడు చేస్తున్న ప్రయత్నం అంతా మంత్రిని తిరిగి రప్పించటానికే. అటువంటప్పుడు తనకిచ్చిన గౌరవం ఎందుకు నిలబెట్టుకోలేకపోవాలి? బాగా ఆలోచించి మారు మాట్లాడక అంగీకారం తెలిపాడు. ఆస్థాన వైద్యుడు గద్దె ఎక్కటం అందరికీ సంతోషం కలిగించింది. ఆనాడు పారిపోయిన మంత్రి మాత్రం సామాన్యుడా? అంతంత మాత్రాన పట్టుబడిపోయే తెలివి తక్కువవాడా? నిజానికి అతడు అన్నింటికీ సిద్ధపడే వచ్చినప్పటికీ ఇలా జరుగుతుందని కలలోనూ తలచలేదు. అతడు కుశాగ్ర బుద్ధి. తీరా పట్టుబడే పరిస్థితి ఏర్పడిందాయ. బ్రతికి ఉంటే ఎన్ని శ్రమలైనా పడి తన కోరిక సాధించటానికి వీలవుతుంది. కానీ పట్టుబడిపోతే ఇంకేముంది? శక్తిసింహుని దుర్నయము, తన నిష్కపటము లోకానికి వెల్లడించాలి. అందుకోసమే బాకు జారిపోయిందనగానే వెనుక చూపు లేకుండా మెరుపు మెరిసినట్టుగా మాయమయ్యాడు. శరవేగ, వాయువేగ, మనోవేగాలతో నరుడి కంట పడని కారడవులలో దూరి పోయాడు. శక్తిసింహుని అశ్వికులు చేయగల ప్రయత్నాలన్నీ చేసి విసిగి వేసారి నిస్పృహతో మరలిపోయారు. ఎన్నెన్నో కష్టాలు పడి రాత్రి పగలు ఏకబిగిన 2 రోజులు ప్రయాణం చేయగా మంత్రికి అల్లంతలో ఒక పర్వత శ్రేణి కనిపించింది. దానిని చేరుకుందాం అనుకున్నాడు. కానీ అలసి సొలసి ఉన్న ప్రాణి కావటం చేత దారిలోనే గుర్రం మీద నుంచి పడిపోయాడు. పడిపోయిన ప్రాణికి ఆ నిర్జనారణ్యంలో దిక్కెవరు, మొక్కెవరు? కొంతసేపటికల్లా తనంతట తనకే తెలివి వచ్చింది. బడలిక తీర్చుకుందాం అనుకున్నంతలో విమానం మోత వంటి ఒక ధ్వని వినిపించింది. చెవులు రిక్కించి ఆ ధ్వని వచ్చిన దిక్కుకి చూచాడు. అది ఒక దొప్ప వంటి చిత్రమైన ఆకారం. ఆకాశ మార్గాన్ని ఎగిరిపోతున్న ఆ దొప్ప కొద్దిసేపటిలోనే ఆగి కనపడకుండా పోయింది. ఇదేమిటి? ఎందుకు ఎగురుతున్నది? ఎలా మాయమైంది? అనే విధంగా మంత్రి బుర్రలో 1,00,000 ప్రశ్నలు పుట్టినాయి. అంతులేని కష్టాలకు ఓర్చి 5 రోజులయ్యేసరికి బ్రహ్మాండమైన పర్వత శ్రేణి అవతలి భాగం చేరుకోగలిగాడు. అదంతా మరొక ప్రపంచంలాగా కనిపించింది. ఆనాడు కనబడిన ఆ మాయా దొప్ప ఎప్పుడు మళ్ళీ కనిపిస్తుంది? అది చేసే మధుర ధ్వని మళ్ళీ ఎప్పుడు వినిపిస్తుంది అని ఆత్రంతో కనిపెట్టుకున్న మంత్రికి అది కనబడలేదు. కానీ అంతకు మించిన మరొక వింత అతని దృష్టిని ఆకర్షించింది. కనుచూపు మేరలో ఆకాశాన్ని భూమండలాన్ని కలిపే ఒక రాట అగుపించింది.
మన వాళ్ళు కథల్లో చెబుతూ ఉంటారు, భూమి నుండి స్వర్గానికి సరాసరి దారి ఉన్నదని. అదేనా ఇది? అయితే సన్నటి రాటలాగా ఉన్నదే ఇది, దీనికి మెట్లెక్కడా అని అనుకుంటూ గుర్రం ఎక్కాడు. సగం దూరం వచ్చేసరికి 2 రోజులు పట్టింది. అప్పటికి ఆ రాట వంటిది మరికొంచెం లావుగా స్పష్టంగా కనబడింది. అది ఒక స్తంభమై ఉంటుందని తోచింది. మరి 2 రోజులు శ్రమపడి ఆ చేరువకి సమీపించాడు. పరిశీలించి చూడగా తను అనుకున్నట్టు అది రాట కాదు, స్తంభము కాదు. అది ఒక అపూర్వమైన భవనం. ఆ అద్భుత భవనం చూచి చూడగానే ఇది మానవ మాతృలు నిర్మించిందేనా, నిర్మించడానికి సాధ్యమవుతుందా అని మంత్రి ఆశ్చర్యం పొందాడు. అది దీపస్తంభంలాగా గుండ్రంగా ఆకాశాన్ని అంటుతూ ఉన్నది. పైకి పోను పోను విశాలమై ఉంది. దానికి కొనన చిత్రమైన గుమ్మటం ఒకటి దాని అందాన్ని రెట్టించుతున్నది. భవనానికి పేర్చిన ఒక్కొక్క ఇటుక బంగారు లాగా చేసినట్టుంది. తళతళ మెరుస్తూ కన్నులు మిరుమిట్లు కొలుపుతున్నాయి. ఆ భవన పందచందాలను విడ్డూరాలని చూస్తూ అలా నిశ్చేష్టుడై నిలబడేసరికి దిగువన ఒకచోట నలుచదరంగా ఓటలు కనిపించినాయి. అక్కడికి వెళ్ళి ఆ భాగం కదిపి చూచాడు. నిజానికి అది ఒక మర తలుపు. అతడు కదపగానే లోపలికి దారిచ్చింది. అతడు లోపల ప్రవేశించిన వెంటనే మళ్ళీ ఎప్పటిలాగే మూసుకుపోయింది. 4 అడుగులు వేశాడో లేదో మనిషి పట్టేటంతటి ఒక బోను వంటి పెట్టె కనబడింది. దానికి ఒకవైపున ద్వారం ఉన్నది. అందులో అతడు అడుగు పెట్టగానే అది రయ్యమంటూ అతనిని పైకంటా తీసుకుపోయి ఆగింది. మహిమగల ఈ వింతకి అబ్బురపడుతూ మంత్రి ఆ బోను దిగి అలా అలా పోసాగాడు. అవన్నీ విశాలమైన గదులు. ఒక గదిలో చిన్నప్పుడు రాజకుమారులకు పనికి వచ్చే రకరకాల ఆట వస్తువులు ఉన్నాయి. ఒక గదిలో అద్దాల బీరువాలు, వాటి నిండా రాచబిడ్డలు ధరించే దుస్తులు ఉన్నాయి. ఇంకొక గదిలో చక్కటి బొమ్మల పుస్తకాలు. ఆ పుస్తకాల్లోని పత్రాలు తిరగవేస్తే లోకంలో జరిగే చర్యలన్నీ తెలుసుకోవచ్చు. అటు దేవలోకంలోనూ ఇటు నాగలోకంలోనూ జరిగే వింతలు కూడా కనబడతాయి. అటువంటి చిత్ర విచిత్రాలైన గదులన్నీ చూడటం పూర్తి కాగానే చిట్ట చివర అతడు ఒక పెద్ద ద్వారం వద్దకి చేరుకున్నాడు. అది తెరిచేటప్పటికి నందనవనం లాంటి పువ్వుల తోటలోకి దారి చూపింది. ఆ పువ్వుల సౌందర్యము, పరిమళము అతన్ని పరవశుణ్ణి చేసినాయి. కొంచెం సేపు ఆ పరిమళాలు ఆగ్రాణించి ఇంకా ముందుకు వెళ్ళాడు. వెళ్ళగా ఇంకొక ద్వారం తగిలింది. అది అపురూపమైన ఫలజాతులు గల ఒక తోటకు దారి చూపింది. మంత్రి విస్మయం చెప్పతరం కాదు. తినగలిగినన్ని ఫలాలు తిన్నాడు. కానీ విని ఎరుగని ఆ ఫలజాతులు ఒక్కొక్కటే చవి చూస్తూ ఇంకా సాగిపోయేసరికి మరొక ద్వారం కనిపించింది. అది తెరవగా రాచకుటుంబీకులు జలకమాడే కోనేరు నిర్మలమైన జలంతో నిండి కన్నుల పండుగ చేస్తున్నది. కోనేరు పక్కనే ఒక గచ్చు చేసిన చెరువు ఉన్నది. దాని నిండా వేడి నీళ్లు ఉన్నాయి. స్నానం చేయటానికని ఏర్పాటైన ఆ పరికరాలు, పద్ధతులు, సౌకర్యాలు అతడు జన్మలో చూచి ఎరగడు. ఇంత ప్రదేశం తిరిగినప్పటికీ ఎవరు కానీ వచ్చి అతనిని ఏమీ ప్రశ్నించలేదు. అందుచేత సాహసించి పరిశుభ్రంగా కోనేటిలో స్నానం చేసుకున్నాడు. అటు తర్వాత మరికొంత దూరం సాగిపోగా ఒక పెద్ద హాలు అగుపించింది. అదంతా పాలరాళ్లతో చపటా వేసి ఉండటం చేత అద్దంలో మోస్తరుగా నీడ కనబడుతూ ఉంది. అక్కడ మెత్తటి దిండు అమర్చిన ఒక కుర్చీలో కూర్చున్నాడు. అప్పుడు అతనికి అనేకమైన ఆలోచనలు పోయినాయి. ఇంతకుముందు విన్నటువంటి ఆ మధుర ధ్వని ఏమిటి? దొప్ప వంటి దాని ఆకారం ఏమిటి? చిత్రమైన ఈ భవనం ఏమిటి? రాజభోగ్యములైన ఈ సదుపాయాలన్నీ ఏమిటి? ఇంత బ్రహ్మాండమైన భవనంలో ఒక్క పురుగైనా సంచరించకపోవడం ఏమిటి అని అనేక విధాల జిజ్ఞాస పడసాగాడు. ఇంకా ఉంది ఇట్లు విజయశ్రీ.